అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తు శాస్త్రానికి చాలా విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా మన పూజ గదికి సరైన వాస్తు ఉండాలి. అయితే మనలో చాలామంది భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఫలితం దక్కక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మరికొంతమందికి మాత్రం ఎలాంటి పూజలు చేయకపోయినా సరే అదృష్టం విపరీతంగా కలిసొస్తుంది. మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కట్లేదంటే మీ పూజ గదికి వాస్తు సరిగ్గా లేదని అర్థం. అలాగే మీరు చేసే పూజలో లోపాలు ఉన్నాయని గుర్తించాలి. కాబట్టి మీ పూజలకు రెట్టింపు పుణ్యం పొందాలంటే పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం మన పూజ గది ఈశాన్యంలోనే ఉండాలి. ఎందుకంటే ఈశాన్యంలో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి దేవతలు నివసించే ఈశాన్యంలో పూజ గది ఉంటేనే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తూర్పు మరియు ఉత్తర దిశల్లో కూడా పూజ గదిని నిర్మించుకోవచ్చు. అయితే దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా పూజ గది ఉండకూడదు. అలాగే నైరుతి, వాయువ్యం మరియు ఆగ్నేయం ఈ 3 దిక్కుల్లో కూడా పూజ గది ఉండకూడదు. పూజ గదికి సపరేట్గా స్థలం లేకపోతే వంటగది ఈశాన్యంలో కూడా పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే బెడ్రూమ్లో మాత్రం పొరపాటున కూడా పూజ గది ఉండకూడదు. మీ పూజ గది గోడలపైన స్వస్తిక్ గుర్తు అలాగే ఓం గుర్తు తప్పనిసరిగా ఉండాలి. స్వస్తిక్ గుర్తులో దైవశక్తి ఉంటుంది. కాబట్టి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మన హిందూ మతంలో ముందుగా పూజించే దైవం వినాయకుడు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గణపతి విగ్రహం కానీ గణపతి చిత్రపటం కానీ ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఎడమవైపున గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. కూర్చుని ఉన్న గణపతి చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో పెట్టుకోవాలి. అలాగే మీ కులదేవత విగ్రహాన్ని కూడా పూజ గదిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామి చిత్రపటం కూడా పూజ గదిలో ఉండాలి. ప్రతి మంగళవారం మరియు శనివారాల్లో మీ పూజ గది ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను చదవండి. ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక పూజ గదిని శుభ్రం చేసే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి వారానికి ఒకసారి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. కాబట్టి ప్రతి గురువారం కానీ ప్రతి శనివారం కానీ మీ పూజ గదిని తప్పకుండా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు నీటితో పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. తద్వారా ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. అలాగే పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు. ఎన్నో రకాల మరణ వార్తలు న్యూస్ పేపర్లో ఉంటాయి. కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక కాటన్ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇక మనలో చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు మీ పూజ గది ఈశాన్యంలో ఒక చిన్న నీటి కలశాన్ని పెట్టుకోండి. ఒక చిన్న రాగి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కలశంలో ఉన్న నీటిని మార్చండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలు వేసుకుంటే దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇంటి యజమాని పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ కుటుంబం మొత్తానికి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు నేరుగా నేలపైన పెట్టకూడదు. పూజ గదిలో ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన దేవుని విగ్రహాలు పెట్టుకోవాలి. అయితే దేవుని విగ్రహాలు పొరపాటున కూడా గోడకు ఆనించి పెట్టకూడదు. పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు పెద్ద సైజులో ఉండకూడదు. 9 అంగుళాలు ఎత్తులోపే దేవుని విగ్రహాలు ఉండాలి. అంతకన్నా పెద్ద సైజులో ఉండకూడదు. అలాగే పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇక మనలో చాలామంది వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉందని అనిపిస్తే మీ పూజ గదిలో శ్రీ యంత్రాన్ని పెట్టుకోండి. ఇక మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి. పూజ గది తలుపులు చెక్కతో చేసినవి ఉండాలి. అంతేకాని మెటల్ తలుపులు ఉండకూడదు. ఒకవేళ మీ పూజ గదికి తలుపులు లేకపోతే డోర్ కర్టన్ ఏర్పాటు చేసుకోండి. ఇక పూజ చేసే ఆడవారు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. ఏక వస్త్రంతో దీపారాధన చేయకూడదు. పూజ చేసే స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు. ఇది దురదృష్టానికి దారితీస్తుంది.
ఇక దేవుడిని పూజించేటప్పుడు స్త్రీలు పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మగవారు మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో లక్ష్మీదేవిని పూజిస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసొస్తుంది. అలాగే ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ప్రతి బుధవారం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయట. మీ పూజ గదిలో ఉండే దేవతామూర్తులు కూర్చుని ఉన్న స్థితిలో ఉండాలి. అంతేకాని నిలబడి ఉన్న దేవుని చిత్రపటాలను పూజ గదిలో అస్సలు పెట్టకూడదు. ముఖ్యంగా నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టకూడదు. దీనివల్ల మీ ఇంటి సంపద నశిస్తుంది. కాబట్టి కమలంపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మాత్రమే మీ పూజ గదిలో పెట్టుకోవాలి. అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం మెట్ల కింద ఖాళీ స్థలం ఉంటే అక్కడ పూజ గదిని నిర్మించకూడదు. ఇక ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని పూజలు చేయాలి. అదేవిధంగా పూజ చేసే ఆడవారు తలపైన వస్త్రాన్ని కప్పుకొని దేవుడిని పూజించాలి. అలా చేయడం ద్వారా మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక మనలో కొంతమంది తమ పూజ గదిలో బంగారం, ధనం లాంటి విలువైన వస్తువులను పెట్టుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దేవతలు సంచరించే పూజ గది ఎల్లప్పుడూ వెలుతురుగానే ఉండాలి. పూజ గది చీకటిగా ఉండకూడదు. రాత్రి సమయంలో కూడా పూజ గది చీకటిగా ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ పూజ గదిలో ఒక చిన్న బల్బుని ఏర్పాటు చేసుకోండి. ఇక ప్రతిరోజు పూజలు చేయలేని వారు ప్రతి శుక్రవారం గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి. ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక పూజ గది రంగుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూజ గది గోడలకు లేత పసుపు రంగు కానీ లేత నీలం రంగు కానీ వేయాలి. దీనివల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండి దేవునిపై సరైన దృష్టి ఉంటుంది. పూజ గదికి ఎదురుగా వాష్రూమ్ ఉండకూడదు. ఈ రెండు ఎదురెదురుగా ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. ఎంతో పవిత్రమైన పూజ గది ఎల్లప్పుడూ సువాసనతో ఉండాలి. ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉండకూడదు. అలాగే పూజ గదిలో దుర్వాసన రాకూడదు. మీ పూజ గదిలో దుర్వాసన వస్తుంటే ఆ ప్రదేశంలో దేవతలు నివసించరు. ఇక విరిగిపోయిన దేవుని విగ్రహాలు అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలను పూజ గదిలో ఉంచకూడదు. వీటి వల్ల ప్రతికూల శక్తులు పెరిగి మీ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా దేవుని విగ్రహం విరిగితే వెంటనే పూజ గది నుండి తీసేసి పవిత్ర నదుల్లో పారేయండి లేదా ఏదైనా దేవాలయంలో పెట్టేయండి. ఇక నలుపు రంగులో ఉండే దేవుని విగ్రహాలను పూజ గదిలో పెట్టకూడదు. మీ పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం చేసి ఏదైనా తీపి నైవేద్యాన్ని నివేదించాలి. ఒక శివలింగం మాత్రమే పూజ గదిలో ఉండాలి. పొరపాటున కూడా 2 శివలింగాలు పూజ గదిలో ఉండకూడదు. ఇక ఉగ్ర రూపంలో ఉన్న దేవుని చిత్రపటాలు కూడా పూజ గదిలో ఉండకూడదు. శనిదేవుడు, కాళికాదేవి, భైరవుడు, ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి ఇలాంటి దేవుని పటాలు పూజ గదిలో ఉంచకూడదు. మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.